ఒక ప్రశాంతమైన సాయంత్రం పాండవులు శ్రీకృష్ణుడి పాదాల చెంత చేరారు. మాధవా, ద్వాపరయుగం ముగింపు దశకు వచ్చింది కదా, రాబోయే కలియుగం ఎలా ఉంటుంది? అందులో మనుషుల తీరుతెన్నులు ఎలా ఉంటాయి? అని ఆందోళనగా అడిగారు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో, దీనికి సమాధానం నేను మాటల్లో చెప్పడం కంటే మీరే స్వయంగా చూసి తెలుసుకోవడం మంచిది అంటూ నలుగురు సోదరులను అడవిలో 4 వేర్వేరు దిక్కులకు వెళ్లి అక్కడ కనిపించిన వింతలను గమనించి రమ్మని పంపించాడు. అలా అడవిలోకి వెళ్లిన ధర్మరాజుకు 2 తొండాలున్న ఒక వింత ఏనుగు కనిపిస్తే, అర్జునుడికి రెక్కలమీద పవిత్రమైన వేదాలు లిఖించి ఉన్న ఒక పక్షి కుళ్ళిన మాంసాన్ని, శవాన్ని తింటూ కనిపించింది. మరోవైపు వెళ్లిన భీముడు ఒక ఆవు తన లేగదూడను అమితమైన ప్రేమతో నాకుతుండటం చూశాడు. కాని అది ఎంతలా నాకుతోందంటే ఆ దూడ చర్మం ఊడిపోయి రక్తం కారుతున్నా ఆపడంలేదు. ఇక చివరగా వెళ్లిన నకులుడికి ఒక వింత ప్రదేశం కనిపించింది. అక్కడ 5 నిండు బావుల నుండి నీరు పొంగి మధ్యలో ఉన్న ఒక బావిలో పడుతోంది. కాని ఆశ్చర్యంగా చుట్టూ ఉన్న బావుల్లో నీరున్నా మధ్యలో ఉన్న బావి మాత్రం నిండకుండా ఖాళీగానే ఉంది. ఈ వింతల వెనుక అర్థం తెలియక తికమకపడుతూ తిరిగివచ్చిన పాండవులను చూసి పరమాత్ముడు కలియుగ స్వరూపాన్ని కళ్లకు కట్టినట్లు ఇలా వివరించాడు. ధర్మరాజా, నువ్వు చూసిన 2 తొండాల ఏనుగులాగే కలియుగంలో పాలకులు, నాయకులు ఉంటారు. వారు ప్రజలకు సేవ చేస్తున్నామని చెబుతూనే 2 వైపులా దోచుకుంటారు. అర్జునా, ఆ పక్షిలాగే భవిష్యత్తులో పండితులు, జ్ఞానులు, పైకి గొప్ప నీతులు, వేదాలు వల్లెవేస్తూ లోపల మాత్రం నీచమైన కోరికలతో, ఇంద్రియలంపటంతో బతుకుతారు. భీమా, ఆ ఆవులాగే కలియుగంలో తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది. పిల్లలమీద మితిమీరిన మమకారంతో వారి తప్పులను కూడా వెనకేసుకొస్తూ అతిగారాబంతో వారి భవిష్యత్తును వారే నాశనం చేస్తారు. ఇక ఆ బావిలాగే కలియుగంలో ధనవంతులు తమ విలాసాలకు లేదా ఇప్పటికే డబ్బున్నవారికే ఖర్చు చేస్తారు తప్ప పక్కనే ఆకలితో ఉన్న పేదవాడికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వరు అని వివరించాడు. ఇలా కలియుగంలో ధర్మం పూర్తిగా క్షీణిస్తుందని చెబుతూనే ఆ బండరాయిని ఆపిన చిన్న మొక్కలాగా కేవలం భగవంతుని నామస్మరణ ఒక్కటే కలియుగంలో మనిషిని కష్టాలనుంచి గట్టెక్కిస్తుందని శ్రీకృష్ణుడు ముగించాడు.